ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలోంచి యోనా అనే ప్రవక్తకి యెహోవా ద్వారా తెలిసిన పాఠం ఏంటో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమిత్తయి కుమారుడైన యోనాకు యెహోవా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీనెవ పట్టణస్థుల యొక్క దోషములు నా కంటికి బహుఘోరముగా ఉన్నవి. వాళ్ళకి కలుగబోవు దుర్గతి గురించి వాళ్ళకి తెలియజేయమని చెప్పి యోనాకి చెప్పాడు. యోనా భయంతో యెహోవా సన్నిధిలోంచి పారిపోయి యొప్పే వరకు వెళ్ళి అక్కడి నుంచి తర్షీషునకు వెళ్తున్న ఓడ ఎక్కి పారిపోదాం అనుకుంటాడు. ఎప్పుడైతే యోనా ఓడ ఎక్కి తర్షీషుని వైపుకు వెళ్ళిపోదాం అనుకుంటాడో, సముద్రంలో యెహోవా ఒక పెద్ద గాలిని సృష్టించి అది తుఫానుగా మారేటట్లు చేస్తాడనమాట. అయితే ఆ పడవ తుఫానులో చిక్కుకొని బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళు దేవతకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఓడ నాయకుడు యోనా దగ్గరికి వెళ్ళి, పోయి నిద్రపోతా, నీకేమైంది? అందరూ భయంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఎవరి దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే నువ్వేంటి పడుకున్నావు అని చెప్పి, లేచి నువ్వు కూడా ప్రార్థన చేసుకో అని చెప్తాడు. ప్రార్థన చేసుకో, కనీసం దేవుడు మన మీద కనికరించి తుఫానును తగ్గించే అవకాశం ఉంటుందేమో అని చెప్పి చెప్పగా, ఈ సంగతి అంతా అర్థం చేసుకుని ఈ తుఫాను రావడానికి గల కారణం నేనే, దేవుడే ఈ విధంగా సృష్టించాడని చెప్పి, అయితే అదే సమయంలో ఓడలో ఉన్న నావికులందరూ కూడా ఎవరి వలన ఈ కీడు సంభవించినో తెలుసుకునేందుకు చీటీలు వేస్తారు. అయితే చీటీలు వేసిన తర్వాత ఆ చీటీ యోనా మీదకి వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా యోనాని అడుగుతారు, ఇందుకీ నువ్వు ఎవరు, ఏ దేశం మీది, నీ జనం ఏంటి, ఈ వ్యాపారం ఏంటి అని అడగగా యోనా ఈ విధంగా చెప్తాడు. సముద్రమును భూమిని సృష్టించి ఆకాశమునందు ఆసీనుడై ఉన్న యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని నేను హెబ్రీయుడును అని చెప్పి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరికీ చెప్పగా, వాళ్ళు ఇంకా భయపడి, అయితే ఈ కీడు సంభవించేంతగా ఎంతకీ నువ్వు ఏం చేసావు, అసలు ఇది తగ్గాలంటే మేము ఏం చేయాలి నీకు అని చెప్పేసి అడగగా, ఈ తుఫాను నా వలనే చెలరేగినది, అందుకని మీరందరూ కూడా నన్ను సముద్రంలో పడేయండి, తుఫాను మరుగుపడుతుంది అని చెప్పేసి వాళ్ళందరితో చెప్పగా, వాళ్ళందరూ కూడా మిక్కిలి భయపడి ఆ ఓడలో ఉన్న సరుకులు సామాన్లన్నీ కూడా సముద్రంలో పడేస్తారు. అయినా కూడా తుఫాను తగ్గకపోవడం వలన ఇంకా ఏం చేసే పరిస్థితి లేక అందరూ కూడా యెహోవాకు ప్రార్థన చేసి, ప్రభువా, మేము ఈ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపట్లేదు, ఏ పాపం ఎరుగని నిర్దోషిని చంపుతున్నామని మా మీద ఎలాంటి నింద వేయొద్దు ప్రభువా అని చెప్పి, ఇదంతా నీ చిత్తానుసారంగానే జరుగుతున్నది అని చెప్పి యోనాని సముద్రంలో పడేస్తారు. ఎప్పుడైతే యోనాని సముద్రంలో పడేస్తారో అప్పుడు దేవుడు ఒక పెద్ద చేపను యోనాని మింగేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. ఆ చేప యోనాని మింగేస్తుంది. అదే చేప కడుపులో యోనా 3 రోజులు 3 రాత్రులు ఉంటాడు. చేప కడుపులోంచి యెహోవాకి ఈ విధంగా యోనా ప్రార్థిస్తాడు, ఉపద్రవంలో నేను పడి ఉన్నాను, నేను ఈ తరంగములకి కొట్టుకొని పోవుచున్నాను, సముద్రంలో ఉండే మంచు నా తలకు చుట్టుకొని ఉన్నది, నాకు చావు తప్ప వేరే మార్గం ఏమీ లేదు, ఎక్కడి నుంచి ప్రార్థించినా కూడా అది ఆలకించి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు నీవు, అంత శక్తివంతుడు అని చెప్పి ప్రార్థించగా, యోనా యందు యెహోవా కనికరించి చేప ద్వారా సముద్రపు ఒడ్డున యోనాను కక్కివేయమని చెప్పగా అది కక్కివేస్తుంది. అయితే యోనా చేప కడుపు నుంచి బయటపడిన తరువాత మరలా యెహోవా రెండవసారి ఈ విధంగా సెలవిస్తాడు, నేను నీకు చెప్పిన సంగతి గురించి నీనేవ పట్టణానికి పోయి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయము అని చెప్పగా, యోనా పరిగెత్తుకుంటూ నీనేవ పట్టణానికి చేరుకుంటాడు. అయితే నీనేవ పట్టణం అనేది చాలా పెద్దది, దాదాపు 3 రోజులు ప్రయాణం అంత ఉంటుంది. అంటే నీనేవ పట్టణం మొత్తం మనం తిరగాలంటే 3 రోజులు ప్రయాణం ఉంటుంది. అలాంటి నీనేవ పట్టణంలో యోనా 1 రోజంత ప్రయాణం చేసి రానున్న 40 రోజుల్లో ఈ పట్టణం అంతా కూడా నాశనమగును అని వాళ్ళందరికీ చెప్పగా, అక్కడ ఉన్న ప్రజలందరూ అల్పులేమి గనులేమి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఒంటిపై ఉన్న వస్త్రములను తీసి గోనె పట్ట కట్టుకొని దేవుడికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తారు. ఆ నీనేవ పట్టణంలో ఉన్న రాజుగారు కూడా ఆయన సింహాసనం వదిలి ప్రజలందరితో కలిసి వచ్చి మంత్రులకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తాడు, ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు, పశువులు కానీ, ఎద్దులు కానీ,
గొర్రెలు గాని ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా, కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా యెహోవాకు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. దానితో పాటు ఎవరు ఎలాంటి బలాత్కారములకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనీసం దేవుడు మన మీద కనికరించి రాబోయే ప్రమాదాన్ని దేవుడు కనికరించి ఆపుతాడేమో అని చెప్పి వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగా దేవుడు వాళ్ళందరి మీద కనికరపడి తను ఇచ్చిన మాటని వెనక్కి తీసుకుని ఎలాంటి ప్రమాదానికి నీనెవె పట్టణానికి గురి కాకుండా ఆపేస్తాడు. అప్పుడు యోనా బహుచింతాక్రాంతుడై దుఃఖంతో దేవుని పట్ల కోపంతో ఉంటాడు. మీరు ఇలా చేస్తారని తెలిసే నేను మీ సన్నిధిలో నుండి తర్షీషు పట్టణానికి పారిపోవాలనుకున్నాను. అయినా కూడా మళ్ళీ నన్ను తీసుకొచ్చి నా ద్వారా చెప్పించావు, ఇంక నేను చనిపోతాను, ఈ బతకను అని చెప్పి యోనా అక్కడ నుంచి తూర్పు వైపు కొంత దూరం ప్రయాణించి అక్కడ ఒక పందిరి వేసుకొని ఈ పట్టణానికి ఏమి సంభవించినో నేను ఇక్కడి నుంచి చూస్తానని చెప్పి అక్కడే ఉంటాడు. ఆ సమయంలో యోనాకి ఎండ దెబ్బ తగులుతుండగా అక్కడ ఈ నీడ కోసం యెహోవా ఒక సొర చెట్టును సృష్టించి యోనాకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ చెట్టు ద్వారా నీడ వచ్చే విధంగా ఆ సొర చెట్టును సృష్టిస్తాడు. అయితే యోనా బహు సంతోషిస్తాడు ఆ చెట్టును చూసి. అది రాత్రి ఉండి పగలు మరలా ఒక పురుగును పుట్టించి ఆ పురుగు ద్వారా సొర చెట్టును నాశనమయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు యోనా దుఃఖంతో బాధపడతాడు. అప్పుడు దేవుడు ఈ విధంగా యోనాతో అంటాడు, కనీసం నీవు ఆ చెట్టును నాటలేదు, దాన్ని పెంచలేదు, దానికి నీరు పోయలేదు, ఏమీ చేయలేదు. అలాంటిది ఒక రాత్రి వచ్చి తెల్లవారికి మాయమైపోయే చెట్టు విషయంలో నీవు బాధపడుతున్నావే. 120,000 మందికి పైగా కుడి ఎడమలు ఎరగని మనుషులు, పశువులు, గొర్రెలు, ఇంత పెద్ద మహాపట్టణం యందు ఆ పట్టణంలో ఉన్న పశువులు మనుషులు యందు నేను కనికరపడవద్దా అని యోనాతో ఈ విధంగా సెలవిస్తాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యెహోవా ఏదైతే ఆజ్ఞాపించినో ఆ ఆజ్ఞలను గైకొని ఎవరైతే నడుస్తారో వాళ్ళు మాత్రమే దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చూడగలరు. మన ప్రణాళిక కంటే దేవుని ప్రణాళిక గొప్పది. ఆయన మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కాబట్టి మనం కోరుకున్న దానికంటే యెహోవా ఇచ్చినదే మనకి శ్రేష్టమైనది. యెహోవా ఆజ్ఞలను గైకొనివాడు ధన్యుడు. మనుష్యుడు నశించిపోవడం దేవుడికి ఇష్టముండదు కాబట్టి యోనా ద్వారా నీనెవె పట్టణానికి ఈ సమాచారాన్ని పంపించాలనుకున్నాడు. అది అర్థం చేసుకోలేని యోనా పారిపోయేదాం అనుకున్నాడు. అయినా కూడా మరలా అదే పట్టణానికి చేరి దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దాన్నే చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని దేవుడికి ప్రార్థించగా దేవుడు కనికరించి వదిలేశాడు. దాన్ని యోనా తీసుకోలేకపోయాడు. ఎందుకంటే నువ్వేదో చేస్తావని చెప్పావు, బట్ ఇప్పుడేమో వాళ్ళ మీద కనికరంతో వదిలేసావు, ఆ మాత్రం దీనికి నన్నెందుకు రప్పించడం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ మనం చేసే పనికి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే రావాలని ఏమీ కూడా లేదు. దేవుడు ఏదైతే చేయాలనుకుంటాడో, తన చిత్తం ఏదైతే జరిపించాలనుకుంటాడో అదే జరిపిస్తాడు. మనం కేవలం నిమిత్త మాత్రమే. సో ఈ మాటలు వినిచిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ రాజ్ క్రియేషన్స్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ బైబుల్. థ్యాంక్ యూ సో మచ్.